కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి చెంది అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం అనేటువంటి పామాయిల్ తోటలో తప్పిపోయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కేసులో ఊహకందనటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అంటే తాజాగా పాప అడవిలోనే తప్పిపోయింది. ఏదన్నా వన్యమృగాలు దాడి చేసి ఉండొచ్చా? లేకపోతే ఇటువంటి అనుమానాలతో రకరకాలైనటువంటి వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో తాజాగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫారెస్ట్ అధికారి ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటలు పాప పూర్తిగా బ్రతికే ఉండొచ్చు. ఎక్కడో ఎవరో అపహరించి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు మళ్ళీ బలపడుతున్నాయి. ఎందుకంటే ఆ అడవికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి మాట అది ఒక చిట్టడవి మాత్రమే. ఇక్కడ కొండ చిలువలు గాని, భయంకరమైన మృగాలు ఉండేటువంటి అవకాశం లేదు. అన్ని ముండ్ల తుప్పలు. చాలా చిన్న అడవిది. ఇక్కడ ఉంటే అడవి పందుల గుంపు ఉంటది. లేదంటే దుప్పులు, లేకపోతే లేళ్ళు, లేకపోతే ఈ కనుజులు ఇటువంటివి, నక్కలు గాని ఇటువంటివే ఉంటాయి. అంతేగాని అంత ప్రమాదకరమైనటువంటి వన్యమృగాలైతే ఈ అడవిలో ఉండవు. ఇది చాలా చిన్న అడవి, చిట్టడవి. కాబట్టి పాప విషయంలో అక్కడ ఎటువంటి ఆనవాలు కూడా దొరకట్లేదు కాబట్టి పాప ఈ అడవికి సంబంధించి తప్పిపోయి ఉండకపోవచ్చు అన్నటువంటి అనుమానాన్నయితే ఆయన వ్యక్తం చేశారు. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో కొండ చిలువ మింగేసిందేమో! ఒకవేళ కొండ చిలువ మింగేస్తే ఆనవాలు దొరకదు కదా! అన్నట్టుగా వచ్చినటువంటి కొన్ని కొన్ని న్యూస్‌లు కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం. దీని నేపథ్యంలోనే ఆ ఆఫీసర్ ఇటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అయితే పోలీసులు చెప్తున్న విధానం ప్రకారం అడవిలోనే తప్పిపోయింది. బయట ఫిజికల్‌గా ఎక్కడ కూడా పాపను అపహరించినటువంటి నమూనాలు గాని, అటువంటి ఆచూకీ తెలిపేటువంటి దృశ్యాలు గాని, సీసీటీవీ కెమెరాలో గాని ఎక్కడ కనబడట్లేదు. అటువంటి దర్యాప్తుకు సంబంధించి ఆ కోణంలో ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా దొరకట్లేదని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క అడవిలో తప్పిపోయే అవకాశం లేదని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు చెప్తున్నారు. అంటే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మీదకు హనుమాన్ టీమ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ అటవీ ప్రాంతాన్నంతా కూడా తమ వద్ద ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి థర్మల్ డ్రోన్స్, హైలీ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్ అంటే ఏ మూలన ఏమున్నా సరే క్యాప్చర్ చేసేటువంటి హైలీ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్‌తో ఆ అడవినంతా కూడా జల్లెడ పడుతున్నారు. అంటే 300 మీటర్ల ఎత్తులోంచి ఆ డ్రోన్ కెమెరాలతో ఆ అడవిలో అణువణువు కూడా దా స అక్కడున్నటువంటి సమాచారాన్నంతా సేకరించి పనిలో ఈ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉన్నారు. హనుమాన్ టీమ్ కూడా ఫిజికల్‌గా వాళ్ళ అడవిలోకి ప్రవేశించి, ఎక్కడైనా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరుకుతాయేమని చెప్పి వాళ్ళు కూడా ఫిజికల్‌గా అడవిలోకి వెళ్లి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. అయితే ఎంత సెర్చ్ చేసినా సరే అక్కడ ఏ వన్యమృగాలకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గాని, పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు గాని, ఈ అడవిలో లభ్యం కాకపోవడంతో పాపని ఎవరో అపహరించారన్నటువంటి అనుమానమే బలపడుతుంది. మరోపక్క పాపకు సంబంధించి కుక్క ఏదైతే చనిపోయిందో, ఆ కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్‌మార్టం రిపోర్టు వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కుక్క శాంపిల్స్ అన్ని తీసి. అక్కడి నుంచి మరికొన్ని గంటల్లో అంటే రేపటికల్లా పోస్ట్‌మార్టం నివేదిక రానుంది. అయితే కుక్కకి తల మీద కూడా గాయాలున్నాయి. ఎవరో తల మీద కొట్టారంటూ కూడా వార్తలొచ్చాయి. అయితే కుక్క చనిపోయినటువంటి పరిస్థితి ఏదైతే జీపీఎస్ ట్రాకర్ అమర్చి అది ఒక 8 కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగిన తర్వాత తిరిగొచ్చి కుప్పకూలి చనిపోవటం అంటే కుక్కకి ఏదైనా అనారోగ్య సమస్య ఉందా? డీహైడ్రేషన్‌కి గురైందా? లేదంటే కుక్కపై విషప్రయోగం జరిగిందా? అంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కుక్క కీలకమైనటువంటి ఆధారంగా మారింది. ఆ కుక్క ద్వారానే ఈ కేసు యొక్క వివరాలన్నీ కూడా బయటికి లాగొచ్చు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయొచ్చు అని అనుకుంటున్న సమయంలో కుక్క చనిపోవటం మరింత కీలకమైన అంశంగా మారింది ఈ కేసులో. అయితే రాత్రి కూడా రాజమండ్రికి సంబంధించి ఎవరో బస్సులో ఈ పాపను చూసానన్నట్టుగా పోస్ట్ చేయటం దాని మీద కూడా కథనాలొచ్చాయి. మరోపక్క కొండ చిలువ చంపేసిందేమో అనుకున్న అనుమానాలు కూడా అటువంటిది నిజం కాదని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా పోలీసులు ఒకే అంశంపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతానికి సంబంధించి 7 సెల్ ఫోన్ టవర్లున్నాయి. ఆ 7 సెల్ ఫోన్ టవర్‌లో ఆ రోజు పాప మిస్ అయిపోయినప్పుడు మాట్లాడుకున్నటువంటి ఆ సెల్ ఫోన్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కాల్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రేస్ ఔట్ చేస్తున్నారు. ఇంచుమించుగా 4800 ఫోన్ కాల్స్ పోలీసులు గుర్తించినట్టుగా తెలిసింది. ఇందులో అనుమానాస్పదమైనటువంటి ఫోన్ కాల్స్ అన్నీ కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్రేస్ ఔట్ చేసి అనుమానితులనైతే కొంతమందిని అదుపులో తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నారన్నటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఈరోజు మరికొంతమంది చేసేటువంటి హడావిడి ఎలా ఉందంటే, ఈరోజు సోమావతి అమావాస్య, క్షుద్ర పూజలు జరిగేటువంటి అవకాశం ఉంది. క్షుద్ర పూజలు చేసేవాళ్ళే పాపను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమో అనుకుంటూ కొంతమంది సృష్టిస్తున్నటువంటి అలజడి. అంటే అమావాస్య అట ఈరోజు సోమావతి అమావాస్య కాబట్టి ఇటువంటి అవకాశం ఉందంటూ కొంతమంది న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే, కొంతమంది జ్యోతిష్కుల పేరుతో ఆ ప్రాంతానికొచ్చి పాప తూర్పు దిక్కునుందని కొంతమంది. మెటల్ డిటెక్టర్ల ద్వారా పాప ఏసుకున్న వెండి ఆభరణాలు, పట్టీల ద్వారా ఎక్కడుందో కనిపెట్టేస్తామని కొంతమంది. పాప 3 గంటల్లో వచ్చేస్తదని కొంతమంది, 6 గంటల్లో వచ్చేస్తదని కొంతమంది. ఈ హడావుడి కూడా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతానికి పోలీసులైతే చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ కేసుని. ఆ ఫోన్ కాల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి పాప యొక్క ఆచూకీ ఏమన్నా తెలుస్తదేమో అన్న కోణంలో పోలీసులు తీవ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో
రేపు కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సుంది. ఆ పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఏమైనా కీలకమైన ఆధారాలు దొరికితే అంటే కుక్క మీద ఏదైనా విషప్రయోగం జరిగి ఉంటే, ఏదన్నా అటువంటి మూలాలేమన్నా ఉంటే బయటపడే అవకాశం ఉంది కాబట్టి, ఈ కేసుకి ఈ పోస్ట్‌మార్టం నివేదిక కూడా మరింత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు అందరూ చేస్తున్నటువంటి ఏ దుష్ప్రచారం ఏదైతే ఉందో అమావాస్య పూట బలిచ్చేస్తారు మా పాపకు కొన్ని గంటలే పానగండం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ప్రజలను కొంచెం అసహనానికి, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది కాబట్టి, అటువంటి న్యూస్‌ని అరికట్టవలసిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులపై ఉంది. దీనిపై కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ పోలీస్ నివేదిక ఏం చెప్తుంది? అనుమానితుల్ని అదుపులో తీసుకున్న తర్వాత ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసు ముగింపుకు రానుందా? లేకపోతే ఏదైనా ఒక అన్సాల్వ్డ్ కేస్‌కి ఈ పాప కేసు మిగిలిపోనుందా? ఏం జరగబోతుందన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఆ కుక్క తాలూకా తమ్ముడు ఏడే జానకి రాముడా దూరేసి ఇలా కాదు గాని, తిరిగి ఆహా, ఈ లెక్కనే ఉందేమనుకున్నాను నేను. ఈ లెక్క నిన్న పాపం తీసుకెళ్ళక ప్రయత్నించింది ఇది. నేను తీసుకెళ్ళిన ప్రయత్నం వీళ్ళు జనాలు చూసి చెయ్యట్టుకో. కాదు ఈ లెక్కన రాదు బుర్రపాడవుతుంది బుర్రపాడైంది చెయ్యట్నే గిరాకీ బెదిరించకండి, అలా చూడండి. బెదిరించ వర్షం వచ్చేస్తుంది. వాళ్ళ డాడీకి లేరా ఉంటున్నారులే.